Yes, sir. సార్ మధ్యలో సరికి ఏదో ప్రెస్ అయిపోయింది, ఎక్కడికి పోయింది. ఎస్ సార్. ఓకే, మీకు షేర్ స్క్రీన్ పెడతానమ్మా ఇప్పుడు టాపిక్. రాసుకున్నారమ్మా? సో వర్డ్ ఆర్డర్ మేక్స్ ఎ సెంటెన్స్ మీనింగ్ఫుల్. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ సెంటెన్సెస్. ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఏం పెడతారంటే ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్ రాశారు కదమ్మా, దానికి ముందు అబ్రివేషన్స్ అని పెట్టండి. సమ్ అబ్రివేషన్స్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్ అట్రాయండి అమ్మా. సమ్ అబ్రివేషన్స్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్ రాసుకున్నారమ్మా? సమ్ అబ్రివేషన్స్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్. ఎస్ మీన్స్ సబ్జెక్ట్, యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండమ్మా. మీకు ఎగ్జామ్ లో ఫుల్ ఫార్మ్స్ ఇవ్వరు, మీకు కేవలం ఈ అబ్రివేషన్స్ ఇచ్చే దెన్ యు ఆర్ ఆస్క్డ్ టు రైట్ ఏ సెంటెన్స్. లేదంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దెన్ యు ఆర్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద స్ట్రక్చర్. బట్ ఎగ్జామ్ లో మీరు రాయాల్సి వచ్చినప్పుడు ఫుల్ ఫామ్ రాయాలి. సో ఎగ్జామ్ క్వశ్చన్ లో మాత్రం ఫుల్ ఫామ్ ఇవ్వరు, ఓన్లీ అబ్రివేషన్స్ తోటే ఇండికేట్ చేస్తారు. అదొక్కటి మీరు గుర్తుంచుకోవాలమ్మా. Okay. S means subject, V means verb, O means object, SC means subject to complement, OC means object to complement, VC means verb complement, DO means direct object, IDO means indirect object. లేదంటే ఎగ్జామ్ లో మీకు ఐఓ అని ఇవ్వచ్చు. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. G means gerund. ఓకే, రాసుకున్నారమ్మా? ఇప్పుడు డెఫినేషన్స్ రాసుకుందాం. సార్ 1 minute సార్. అయిపోయిన తర్వాత చెప్పండి అన్న, సార్ ఇట్ ఈస్ ఓవర్ అని. సార్ ఇట్ ఈస్ ఓవర్. ఇట్ ఈస్ ఓవర్. వెరీ గుడ్. నెక్స్ట్ డెఫినేషన్స్. ఈ డెఫినేషన్ చాలా మళ్ళీ ఎవరు వచ్చారమ్మా? ఎస్కే సజాహత్ పేరేంటో మరి అది. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, మీకు ఈ డెఫినేషన్ తెలిస్తేనే దెన్ యూ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ వాట్ ఇన్ ద సెంటెన్స్. ఎస్, దాంతో తీసుకున్నామా? సబ్జెక్ట్ ఇండికేట్స్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఫుల్ స్టాప్. ఇట్ ఈస్ doer of action. It is doer of action in the sentence. Next. Subject రాసుకున్నారమ్మా? Verb. Action words
యాక్షన్ వర్డ్ అని రాయండి, యాక్షన్ వర్డ్స్ కాదు. వర్బ్ ఈజ్ యాక్షన్ వర్డ్. Sir, action. Verb is an action word in the sentence. Verb is an action word in the sentence. Next, object is the receiver of action. Object is the receiver of an action in the sentence. Receiver of an action in the sentence. Next, complement. Complement. Complement is a word. Complement is a word or a praise. 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 Praise that completes meaning of an expression. That completes meaning of an expression. That is called complement. Next, subject complement. Next, subject complement. Next, subject complement describes or defines. Describes or defines. Describes or defines subject in some way. Subject in some way. Okay. Object complement. Object complement. Object complement gives additional information about object in a sentence. Additional information about object in a sentence. Okay. Next, verb complement. Next, verb complement. Verb complement. Complete the meaning of. Complete the meaning of a verb. Completes the meaning of the verb. Sir, ఒకసారి ఫస్ట్ కనబడేది పెట్టరు సార్ ప్లీజ్. ఏంటిదమ్మా? ఇదేనా? ఇదేనా? హాయ్ సార్. అయిపోతే చెప్పండి సార్, ఇట్ ఈస్ ఓవర్ అని. Direct object refers
to person in a sentence. Sir, indirect. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మ. పర్సన్స్ వస్తేనేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్స్ లేదా థింగ్స్ సంథింగ్ వస్తే మాత్రం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? Gerund is a verbal noun. Gerund is a verbal noun. Gerund is a verbal noun. ఓకే, ఓవరమ్మా అందరు రాసుకున్నారా? Yeah, sir, complete. All of you. All of you. Okay. Next. Patterns of sentence structures. Sorry, reading line number. Patterns of sentence structure. First one is. Sir, what, sir? Example. Patterns of sentence structure. Side reading. Patterns of sentence structure. Patterns of sentence structure. కింద తీసుకోండి. ప్యాటర్న్ 1 ఆరో మార్క్ పెట్టండి. ప్యాటర్న్ 1 ఆరో మార్క్ పెట్టి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని పెట్టు. ప్యాటర్న్ 1 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. నెక్స్ట్ ప్యాటర్న్ 2 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాటర్న్ 2 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాటర్న్ 3 ఇక్కడ 3 బదులు 2 పడి చెప్పమ్మా. సార్ ఇప్పుడు S ప్లస్ V ప్లస్ C అని పెట్టుకోవాలి సార్, టోటల్ స్పెల్లింగ్ రాయమంటారా? ఇక మీకు కరెక్ట్ గా మీకు కంఫర్ట్ పెట్టమ్మా. మీ స్టూడెంట్స్ కాబట్టి మొత్తం రాసుకుంటే బెటర్. సమయం లేనప్పుడు షార్ట్ కట్ రాసుకోండి, క్లాస్ అయిపోయాక ఫుల్ ఫామ్ రాసుకోండి. కొంచెం స్పేస్ పెట్టుకో. ఏమున్నది నాన్న? ప్యాటర్న్ 3 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ప్యాటర్న్ 4 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ప్యాటర్న్ 4 వీటి ఎగ్జాంపుల్స్ రేపు చూద్దాం మనం. సబ్జెక్ట్ మీరు ప్యాటర్న్ 4 అని పెట్టి ఆరో మార్కు పెట్టినారా? సార్ ప్యాటర్న్ 4 సార్ చెప్పు ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక్కడ మనకు ఇక్కడ 3 వచ్చిందమ్మా. పైన మనకు 2 2 అని చెప్పి డబల్ వచ్చాయి కదా, అందుకే ఇది 4 అయింది మనకి. నెక్స్ట్ ప్యాటర్న్ 5 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ప్యాటర్న్ 6 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సార్ ప్యాటర్న్ 6 సార్. 5 ప్యాటర్న్ 6 అమ్మ. నెక్స్ట్ ప్లేస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. इंग्लिश क्या अब मैसेज आया? లాస్ట్ ప్యాటర్న్ సబ్జెక్ట్ 7th ప్యాటర్న్ 7th ఆరో మార్కు పెట్టు.
సబ్జెక్ట్ ప్లేస్ వర్బ్ ప్లేస్ జెరండ్, GERUND, జెరండ్. సార్ వర్బ్ కాంప్లిమెంట్ రాలేదు సార్ ఇలా. వర్బ్ కాంప్లిమెంట్ రాలేదమ్మా? సరే రాసుకోండి ఒకటి. ఇంకోటి ఎయిత్ పెట్టండి. సబ్జెక్ట్ ప్లేస్ వర్బ్ కాంప్లిమెంట్. మీ ఎగ్జాంపుల్ గా తీద్దాం. ఏమన్నా మీ ఎగ్జాంపుల్ అనుకుంటా, మీ హోంవర్క్ అనుకుంటా రాయండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఫర్ సబ్జెక్ట్ ప్లేస్ వర్బ్ కాంప్లిమెంట్. అయితే సెంటెన్స్ పైన చెప్పినానా? సార్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. అది ఇప్పుడు మాకు టైం ఉంటే నేను 10 ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. కాబట్టి ఇంకోసారి మీకు ఎదురు చూస్తూ ఉంటారు. రేపటి క్లాస్ లో మీకు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను వాటికి పీపీటీలో యాడ్ చేయడం కొంచెం కష్టమమ్మా. నేను ఓరల్ గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకేనా సార్? జీ మీన్స్ వాట్ సార్? ఓకే సార్. జీ మీన్స్ ఏంటిది నా? జీ అంటే జెరండ్. మీకు ఇక్కడ రాసుకోమని చెప్పిన కదమ్మా. మళ్ళీ ఇప్పుడు జీ మీన్స్ అంటే ఇక్కడ ఏంది జీ అంటే? అక్కడ ఏమున్నది? జెరండ్ ఉన్నదా లేదా? మరి అందుకే చెప్పి అవి ఇచ్చిన చదవాలి. చదవకున్నట్లు ఉంటే ఇదే కన్ఫ్యూజన్ అవుతుంది మరి. ఓకేనా? రైట్.